Hi everyone, this is Teja. So I hope last class మీరు స్టడీ చేసే ఉంటారు. In today's session we will start with user interface. User interface. So right now I am using AutoCAD 2024. AutoCAD 2024 version. This is the current latest version. Before 2024 I used 2021. Now I updated to 2024. So when we open AutoCAD, this screen is there. This is called home screen. First one, home screen. Home screen also called welcome screen or startup screen. Startup screen. Home screen, welcome screen or startup screen. In this home screen మన దగ్గర ఇక్కడ ఏమున్నాయంటే there are see it's a 2024 like if you know previous version you can see some difference అనమాట. So here we have two options అండి. One is open option, another one is new option. Open means to open existing drawings. New means to create a new drawings. So down below we have some recent documents like in this system what are the recent files మనం ఏదైతే recent files చేసామో ఆ recent files అనేవి ఇక్కడ కనిపిస్తాయి. So if you place cursor here, it will show the location where we save the drawing. It will show the drawing location in the 2024 version like this. You have to put in the file type, this icon for every file. These are all drawing files. AutoCAD file format will be DWG. I will explain. So there are two parts. One is open, another one is new. Open to open existing drawings. You can see existing drawing. What is the file format for AutoCAD? .dwg. Drawing file format DWG. New means to create a new drawing. So right now comments అన్ని చూడండి ఇక్కడ deactive ఉన్నాయో comments అన్ని మనం we can't access any command అనమాట. Once we start drawing the ribbon interface will be start. So you can go back to start screen. What we have in home screen ఏమున్నాయి? First one, new option to create new drawing. Next one, open option to open existing drawing. Third one, recent documents. ఓకే మన సిస్టంలో మనం చేసిన ఫైల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. దిస్ ఈజ్ అవర్ హోమ్ స్క్రీన్. సో వన్స్ వి స్టార్ట్ డ్రాయింగ్ ఏమవుతుందండి మనకి కమాండ్ ఇంటర్ఫేస్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకే సో హౌ టు యాక్సెస్ కమాండ్ వాట్ ఈజ్ వాట్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్ఫేస్కి ఒక చిన్న బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. సో నార్మల్గా బిఫోర్ డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. టాప్ లెఫ్ట్ కనిపిస్తుంది కదా దీన్ని అప్లికేషన్ మెనూ అంటాం. ఈ పక్కన ఉన్న టూల్ బార్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఈ టూల్ బార్ని ఏమంటామంటే టైటిల్ బార్ అంటాం. అండ్ ఈ టూల్ బార్ని కమ్యూనికేషన్ సెంటర్, ఇన్ఫర్మేషన్ సెంటర్. దాని కింద కనిపిస్తుంది కదా ఈ మెయిన్ టూల్ బార్, దీన్ని రిబ్బన్ అంటాం. ఓకేనా. కంట్రోల్ 0 కొడితే చూడండి రిబ్బన్ అంతా ఆఫ్ అయిందా, కంట్రోల్ 0 కొడితే ఇది రిబ్బన్ అనమాట. అండ్ ఇది మన కమాండ్ లైన్, ఇట్స్ ఎ మెయిన్ పార్ట్ ఇన్ ద AutoCAD. ఇక్కడ కమాండ్ లైన్ క్లోజ్ చేసామనుకో ఒక నోటిఫికేషన్ వచ్చింది, టు డిస్ప్లే కమాండ్ లైన్ అగైన్ ప్రెస్ కంట్రోల్ 9 అని. ఎస్, కంట్రోల్ 9 కొడితే వస్తుంది అనమాట. కింద కనిపిస్తుంది కదండి ఈ టూల్ బార్ని స్టాటస్ బార్ అంటాం. సో ఇది మన బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. టోటల్, దిస్ ఈజ్ అవర్ AutoCAD. This is our application menu, quick access toolbar, title bar and ribbon. ఇక్కడ టూల్ బార్ వచ్చేసరికి స్టేటస్ బార్, దానిపైన చిన్న టూల్ బార్ ఇలా ఉంటుంది. దీన్ని మనం కమాండ్ లైన్ అంటాం. దిస్ ఈజ్ అవర్ కమాండ్ లైన్.
నోట్ చేసుకోండి, నీట్గా డ్రా చేసుకున్నామా. సో దిస్ ఈజ్ అవర్ అప్లికేషన్ మెను. This is quick access toolbar. This is title bar. This is information center, communication center, info center. And this is ribbon, control plus 0. Then clean screen antam. So ribbon will be turn on or turn off. So this is our command line. Command line shortcut control plus 9. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న ఐకాన్స్ ఉన్నాయి చూసారా, సమ్ ఇండికేషన్స్ లాగా బ్లూ గ్రే, ఇవి ఇండికేషన్ బార్ అంటాం, స్టాటస్ బార్, ఈ స్మాల్ ఐకాన్స్ని. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదండి, మోడల్, లేఅవుట్ 1, లేఅవుట్ 2, దీన్ని మోడల్ అండ్ లేఅవుట్ ట్యాబ్స్ అంటాం. ఈ పార్ట్ని ఏమంటాం, చిన్న ఆప్షన్స్ ఉంటాయి, మోడల్, లేఅవుట్ 1 అని, నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే స్టాటస్ బార్. నోట్ చేసుకోండి ఎవ్రీవన్. స్టాటస్ బార్ అండ్ లేఅవుట్ ట్యాబ్స్, దీన్ని ఏమంటాం లేఅవుట్ ట్యాబ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పుట్ ఏ కామెంట్ అండి. నెక్స్ట్ సెషన్లో డౌట్ సెషన్ చెప్పిన తర్వాతే కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తాను. దాన్ని ఏమంటామంటే స్టాటస్ బార్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ బాటంలో XY ఐకాన్, దీన్ని UCS ఐకాన్ అంటాం. UCS ఇన్ ద సెన్స్ యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. దీన్ని ఏమంటామండి యూజర్ సింపుల్గా UCS ఐకాన్ అని రాసుకోండి, స్పేస్ ఉండదు కదా, UCS ఐకాన్. ఓకేనా. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి, దీన్ని వ్యూ క్యూబ్ అంటాం. ఈ కిందన కనిపిస్తున్న టూల్ బార్ని నావిగేషన్ బార్ అంటాం. టాప్ వ్యూ క్యూబ్లో ఇక్కడ మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కనిపిస్తుంది. కిందన మనకి ఏముంది ఇక్కడ WCS ఫుల్ ఫామ్ వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్, UCS ఫుల్ ఫామ్ యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. సో వరల్డ్ హ్యావ్ 4 కోఆర్డినేట్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అండ్ ఇది నావిగేషన్ బార్. So how you have like small square. If you want to know how to install AutoCAD చెప్పండి, AutoCAD ఇన్స్టాలేషన్ కూడా అప్డేట్ చేస్తాను నేను. మనకి క్రాక్ వెర్షన్స్ ఉంటాయి, పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఇన్స్టాలేషన్, ఐ నీడ్ ఏ కామెంట్. ఐ విల్ షో హౌ టు ఇన్స్టాల్ 2024 క్రాక్ వెర్షన్. సో వ్యూ క్యూబ్, అండ్ ఈ టూల్ బార్ని ఏమంటామంటే నావిగేషన్ బార్ అంటామండి. నావిగేషన్ బార్. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది చూడండి, డ్రాయింగ్ ఏరియాలో టాప్ అని, 2D వైర్ ఫ్రేమ్ అని, ఈ ఏరియాని వ్యూ పోర్ట్ కంట్రోల్స్ అంటాం. వ్యూ పోర్ట్ కంట్రోల్స్,
ఇక్కడ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమంటాం, వ్యూపోర్ట్ కంట్రోల్స్. ఓకేనా. ఇది ఈ స్పేస్ని ఏమంటామంటే డ్రాయింగ్ ఏరియా, వర్క్ స్పేస్. AutoCAD హ్యావ్ ఇన్ఫినిటీ వర్క్ స్పేస్. ఎంతైనా డ్రా చేసుకోవచ్చు అండి. మీకు ప్లాన్స్ ఎలా చేయాలి, డ్రాయింగ్స్ ఎలా చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూనిట్ సెటప్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెషన్లో విల్ సీ అబౌట్ యూనిట్ సెటప్. డ్రాయింగ్ ఏరియా మన గ్రిడ్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ డ్రాయింగ్ ఏరియాలో మీకు ఏం కనిపిస్తుంది, కర్సర్ కనిపిస్తుంది కదండి, దాన్ని కర్సర్ అంటాం. ఈ ఐకాన్ ప్లస్ ఐకాన్ని, ఐకాన్ మధ్యలో చిన్న స్మాల్ స్క్వేర్ బాక్స్ ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ పిక్ బాక్స్. పిక్ బాక్స్. సో మీకు కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ అవర్ కర్సర్. కర్సర్ మధ్యలో ఉన్న స్క్వేర్ బాక్స్ని ఏమంటాం, పిక్ బాక్స్ అంటాం. కర్సర్, పిక్ బాక్స్, అంతేనండి. దిస్ ఈజ్ అవర్ ఇంటర్ఫేస్. అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ నేర్చుకోవాలా కంపల్సరీనా అండి? ఎస్ అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఒక కమాండ్ మీరు నేర్చుకున్నారండి, సిస్టంలో చూస్తే కమాండ్ ఎక్కడుందో కనిపించట్లే. మీరు మీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారండి, ఇంకెవరికైనా గైడ్ చేయాలి అన్న ఎలా గైడ్ చేసుకుంటారు? ఫర్ ప్రాపర్ కమ్యూనికేషన్. AutoCADలో ఎక్కడ ఉంటుంది చూసుకుంటే బాగుంటుందండి, కాదు కదా. ఈ రిబ్బన్లో ఉంటుంది, రిబ్బన్లో అనోటేషన్లో డైమెన్షన్ కమాండ్ ఉంటుంది, బ్లాక్లో క్రియేట్ కమాండ్ ఉంటుంది, మాడిఫైలో అరే కమాండ్ ఉంటుంది. ఇలా మాడిఫై, అనోటేషన్, లేయర్స్ వీటిని ఏమంటాం అంటే ప్యానెల్స్ అంటాం. ఈ టోటల్ టూల్ బార్ని రిబ్బన్ అంటాం. ఈ పైన నేమ్స్ని ట్యాబ్స్ అంటాం. సో ఇలా వాట్ ఈజ్ వాట్ అని మీకు తెలియాలి. సో వ్యూ ట్యాబ్లోకి వెళ్తే ఫైల్ ట్యాబ్స్ ఇక్కడ కనిపిస్తాయి, ఆన్ ఆఫ్ అవుతాయి. లేఅవుట్ ట్యాబ్స్ ఆన్ ఆఫ్ అవుతాయి. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, వ్యూ ట్యాబ్లో ఉంది, వ్యూ ట్యాబ్. సో వాట్ ఈజ్ వాట్ అనేది ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి అంటే మనకి వాట్ ఈజ్ వాట్ తెలియాలంటే యూజర్ ఇంటర్ఫేస్ ఐడియా ఉండాలండి. సో నీట్గా బ్లాక్ డయాగ్రామ్ ఒకసారి షార్ట్ క్రియేట్ చేసుకోండి, స్క్రీన్ షాట్. ఐ విల్ వెయిట్ ఫర్ 2 seconds. ఫైన్. ఇక్కడ మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని ఏమన్నా WCS అన్నాం. WCS వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే అండి. సో దిస్ ఈజ్ అవర్ ఇంటర్ఫేస్. సేవ్ CAD యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు 1 by 1 చూస్తే టాప్ లెఫ్ట్లో కనిపిస్తుంది కదండి, దీన్ని అప్లికేషన్ మెనూ అంటాం. అప్లికేషన్ మెనూలో మనకి ఏమేమి ఉన్నాయంటే ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే కమాండ్స్ని మేనేజ్ కమాండ్స్ అంటాం, ఆల్సో కాల్డ్ యూనివర్సల్ కమాండ్స్. ఏమున్నాయి, న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ఇలా వీ కెన్ యాక్సెస్ ఆల్ కామన్ ఆప్షన్స్ అనమాట. అన్ని సాఫ్ట్వేర్లో కామన్గా ఉన్న ఆప్షన్ని మేనేజ్ కమాండ్స్ అంటాం. నెక్స్ట్ సెషన్లో వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ మీకు 2 ఐకాన్స్ ఉన్నాయి పైన చూసారా, ఇవి రీసెంట్ డాక్యుమెంట్స్ ఆప్షన్. రీసెంట్ డాక్యుమెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. యాక్చువల్గా ఫ్రమ్ ద ఇయర్ 2014 తర్వాత నుంచి ఎందుకంటే బిఫోర్ 2015 మనకి హోమ్ స్క్రీన్ ఎంటీ అనమాట, ఇక్కడ ఏముండో రీసెంట్ డాక్యుమెంట్స్ మనం యాక్సెస్ చేయలేము. ఫ్రమ్ 2015 నుంచి ఇక్కడ మనకి రీసెంట్ డాక్యుమెంట్స్ పేజ్ అనేది యాడ్ అయింది. ఓకేనా. మరి 2015 కన్నా ముందు రీసెంట్ డాక్యుమెంట్స్ ఎలా యాక్సెస్ చేసేవాళ్ళు సార్ అంటే ఫ్రమ్ దిస్ యాక్సెస్, ఈ ఏరియా నుంచి చేసుకునే వాళ్ళం. ఇక్కడ చూడండి, కర్సర్ పెట్టగానే అది ఎక్కడ సేవ్ ఉంది చెప్తుందా, ఇట్ విల్ షో ద లొకేషన్ ఆల్సో, ఇలా. సో ఇవి రీసెంట్ డాక్యుమెంట్స్ అండి. దీని పక్కన ఇంకో ఐకాన్ చూసారా, ఓపెన్ డాక్యుమెంట్స్ అండి. ఓపెన్ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ ఎన్ని ప్రాజెక్ట్స్ ఓపెన్ అయ్యాయో ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్స్ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఎన్ని డ్రాయింగ్స్ ఓపెన్ అయ్యాయి, ఓన్లీ డ్రాయింగ్ నెంబర్ 2. ఇప్పుడు నేను డ్రాయింగ్ నెంబర్ 3, డ్రాయింగ్ నెంబర్ 4, డ్రాయింగ్ నెంబర్ 5 ఓపెన్ చేసా. నార్మల్గా ఏంటంటే ఇక్కడ డ్రాయింగ్స్ ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి కదా, ఇక్కడ ఫైల్ ట్యాబ్స్ అనేవి ఆఫ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏ డ్రాయింగ్లో ఉన్నాం మనం, టైటిల్ బార్లో చూడండి, డ్రాయింగ్ నెంబర్ 4లో ఉన్నాం. ఇప్పుడు డ్రాయింగ్ నెంబర్ 4 కాదు, డ్రాయింగ్ నెంబర్ 3 ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేస్తామంటే అప్లికేషన్ మెనూలో ఓపెన్ డాక్యుమెంట్స్లో ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి డ్రాయింగ్ నెంబర్ 3.
ఓపెన్ అయిందా అండి? ఇలా ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఓపెన్ డాక్యుమెంట్స్, ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి బట్ ఇక్కడ మన ట్యాబ్ కనిపించట్లే. సో ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు. ఆర్ సింపుల్గా ఇక్కడ ఆన్ చేసుకోండి, యూ కెన్ సీ ద ఓపెన్ డాక్యుమెంట్స్ అనమాట. సో అప్లికేషన్ మెనూలో ఇక్కడ మనకి 2 ఐకాన్స్, రీసెంట్ డాక్యుమెంట్స్, మనం ఇంతవరకు మన సిస్టమ్లో చేసిన డాక్యుమెంట్స్, ఓపెన్ డాక్యుమెంట్స్ అంటే ప్రజెంట్ ఏవైతే ఓపెన్లో ఉన్నాయో అవే వస్తాయి ఇక్కడ. ఓకేనా? అండ్ కిందన మనకి ఆప్షన్స్, మనకి మొబైల్కి సెట్టింగ్స్ ఎలా ఉంటాయో సో ఆటోకాడ్కి ఆప్షన్స్ అలాగా. ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ కమాండ్ వచ్చేసరికి ఓపీ అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మీకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అప్లికేషన్ మెను ఆప్షన్స్. ఓకేనా? ఈ ఆప్షన్స్లో మనకి ఫైల్ ఆప్షన్స్, డిస్ప్లే ఆప్షన్స్, సేవ్ ఆప్షన్స్ అప్ టు ప్రొఫైల్ దాకా ఉంటాయి. ప్రొఫైల్స్లో మనకి ఇప్పుడు మొబైల్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, మనం ఏం చేస్తామండి, మొబైల్ని రీసెట్ చేస్తాం కదా, అలాగే ప్రొఫైల్ని ఎక్కడ మనం రీసెట్ చేయొచ్చు. రీసెట్ చేస్తే ఆటోకాడ్ ఇన్స్టాల్ చేస్తే ఎలా ఉంటుందో స్క్రీన్ అలా అయిపోతుంది అనమాట. లైక్ న్యూ, టోటల్ ఇంటర్ఫేస్ మొత్తం న్యూ అయిపోతుంది. మళ్ళీ మీరు ఏమైనా కస్టమైజ్ చేసుకుంటే సెట్టింగ్స్ అన్నీ పోతాయి. ఏదో డిస్ప్లేలోకి వెళ్ళండి, ఇక్కడ మనకి కర్సర్ సైజ్ కంట్రోల్ చేయొచ్చు, నేను మ్యాక్సిమం ఇస్తాను. డ్రాఫ్టింగ్లో సెలక్షన్లో పిక్ బాక్స్ చెప్పాను కదా, పిక్ బాక్స్ సైజ్ కంట్రోల్ చేయొచ్చు. డిస్ప్లేలో కలర్స్లో ఇలా చాలా సెట్టింగ్స్. మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఉందా, ఇక్కడ మెజెంటా కలర్ అప్లై చేయండి, యువర్ స్క్రీన్ విల్ చేంజ్ టు మెజెంటా కలర్. సో వీ కెన్ కస్టమైజ్, రీస్టోర్ కొట్టగానే రీస్టోర్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ అప్లికేషన్ మెను. ఇంకా ఏమున్నాయి ఇక్కడ, కామన్ ఫైల్ ఆప్షన్స్, ఓపెన్ డాక్యుమెంట్స్, రీసెంట్ డాక్యుమెంట్స్, ఆప్షన్స్. పైన మీకు సెర్చ్ కనిపిస్తుంది కదండి, మీకు ఏదైనా కమెంట్ గురించి తెలియాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక కమెంట్ డిస్కస్ చేస్తాం, మీరు చాలా ట్రై చేశారు బట్ ఆ కమెంట్ ఎక్కడ ఉందో మీకు కనిపించట్లే. అప్లికేషన్ మీదకి వెళ్ళండి, ఇక్కడ టైప్ చేయండి అరే, ARRAY. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి 2 ఉంటాయి, ఆ కమెంట్ని స్టార్ట్ చేసేవచ్చు లేదంటే అది ఎక్కడ ఉందో లొకేషన్ కూడా చూపిస్తుంది. ఎక్కడుందండి, రిబ్బన్లో, హోమ్లో, మాడిఫై. చూడండి రిబ్బన్లో ఇదంతా రిబ్బన్ ఏరియా కదా, హోమ్లోకి వెళ్తే మాడిఫైలో అరే కమెంట్ కనిపిస్తుందా. ఇలా ప్రతి కమెంట్ కోసం ఇక్కడ చూపిస్తుంది అనమాట. LINE అని టైప్ చేసా, రిబ్బన్ ట్యాబ్లో హోమ్ ట్యాబ్ డ్రాలో లైన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే లైన్ కమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలా కూడా మన కమెంట్స్ని స్టార్ట్ చేయొచ్చు. అనదర్ వే టు యాక్సెస్ కమెంట్స్ ఫ్రమ్ ద సెర్చ్ మెను. నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ మెను, ఆల్సో కాల్డ్ ఫైల్ మెను, ఆర్ ఇంకా అంటారండి ప్రోగ్రామ్ బటన్ అని, ప్రోగ్రామ్ మెను అని, చాలా నేమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా టీచ్ చేస్తారు. సో అన్ని వేసి మీకు చెప్తున్నా. దట్స్ వాట్. స్కిప్ చేస్తే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. మీకు ఇప్పుడు యూజ్ అవ్వకపోవచ్చు, మేబీ ఫర్దర్గా యూజ్. సింపుల్ అండి. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, శాంసంగ్ మొబైల్, ఒప్పో మొబైల్, వివో మొబైల్ సేమ్ ఉంటాయి. బికాస్ అన్ని ఇంటర్ఫేస్ ఒకటే. మీరు ఈసారి వివో వాడారు, నెక్స్ట్ టైం ఒప్పో కొనుక్కున్నారు, సో సేమ్ ఇంటర్ఫేసే కాబట్టి బాగానే ఉంటుంది. మీకు iOS ప్లాట్ఫామ్ వేరు, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ వేరు. ఇప్పుడు ఆండ్రాయిడ్ నుంచి iOSకి వెళ్ళిన తర్వాత మీకు వేరియేషన్ చాలా ఉంటుంది కదా, అలా. ఇప్పుడు అలాగే ఈ ఆటోకాడ్ కానీ, రెవిట్ కానీ, 3ds Max కానీ, డెవలపర్ ఎవరండి, ఆటోడెస్క్. ఇంటర్ఫేస్ సేమ్ అనమాట. అక్కడ రిబ్బన్ ఉంటుంది, అక్కడ అప్లికేషన్ మెనూ ఉంటుంది, అక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది, అన్ని చోట్ల ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట. సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ నేర్చుకున్నప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైపోద్ది. సో అప్లికేషన్ మెనూ ఆర్ ఫైల్ మెనూ. ఇక్కడ ఏమేమి ఉన్నాయండి, ఫస్ట్ వన్ టు యాక్సెస్ కామన్ ఫైల్ ఆప్షన్స్ such as new, open, save, save as, print, etc. We can access recent and open documents. Recent and open డాక్యుమెంట్స్. చెప్పే కదా, ఇక్కడికి వెళ్తే ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్స్ ఐకాన్, ఓపెన్ డాక్యుమెంట్స్ ఐకాన్. We can access options, settings for the AutoCAD. OP enter, command enter, OP enter.
we can search comments location from search menu. సెర్చ్ మెనూలోకి వెళ్ళి కమెంట్ లొకేషన్ కానీ కమెంట్స్ కానీ మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట ఫ్రమ్ సెర్చ్ మెనూ. దీన్ని అప్లికేషన్ మెనూ అంటామండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్విక్ యాక్సెస్ టూల్ బార్. క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇన్ షార్ట్ ఏమంటామంటే QAT అంటాం. టు క్విక్లీ యాక్సెస్ కమెంట్స్. టు క్విక్లీ యాక్సెస్ కమెంట్స్. ఏదైనా కమెంట్ త్వరగా యాక్సెస్ చేయాలి అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఈవెన్ చూడండి, ఈవెన్ MS ఆఫీస్లో పవర్ పాయింట్లో కూడా మనకి ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఇది రిబ్బన్, అలా దీన్ని టైటిల్ బార్ అంటాం, అన్నిట్లో కామన్. సో ఇక్కడ చూడండి మనకి ఏమన్నా క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఈ టూల్ బార్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. వీ హ్యావ్ న్యూ ఆప్షన్, ఓపెన్ ఆప్షన్, సేవ్ ఆప్షన్, సేవేజ్ ఆప్షన్, ప్రింట్ ఆప్షన్, అన్డూ, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ చేయొచ్చు, అప్లికేషన్ మెనూకి వెళ్ళి సేవ్ చేయొచ్చు. సో ప్రతిసారి అప్లికేషన్ మెనూకి వెళ్ళి సేవ్ చేస్తామా, ఇదే ఇక్కడ యాడ్ చేసుకుంటే త్వరగా క్లిక్ చేయొచ్చు కదా, అవునా. అలా వీ కెన్ యాడ్ ఎనీ కమెంట్ ఫ్రమ్ రిబ్బన్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ బై సింప్లీ రైట్ క్లిక్ ఆన్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్ కమెంట్ ఇక్కడ యాడ్ చేయాలి. ఏం చేయాలి, ఈ కమెంట్ మీద రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, ఏంటి వచ్చింది, యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఈ ఐకాన్ క్లిక్ చేయగానే ఆ కమెంట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. క్రియేట్ కమెంట్ మీద రైట్ క్లిక్ చేయండి, ఆల్రెడీ ఇక్కడ ఏమొచ్చింది, యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఆప్షన్ ఆఫ్లో ఉందా అంటే ఈ ఐకాన్ ఇక్కడ ఉంది, చూసారా, ఆల్రెడీ ఇక్కడ ఉంది. అలా ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ కమెంట్ సింపుల్గా రైట్ క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. అలా ఎన్ని కమెంట్స్ యాడ్ చేయొచ్చు, మనం ఎన్నైనా యాడ్ చేయొచ్చండి. ఆఫ్టర్ సమ్ అది మినిమైజ్ అయిపోతుంది. అలా మినిమైజ్ అవ్వకుండా రైట్ క్లిక్ చేయండి క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద, షో క్విక్ యాక్సెస్ టూల్ బార్ బిలో ద రిబ్బన్. సో వీ హ్యావ్ మోర్ స్పేస్. యాక్చువల్గా ఆటోకేల్లో ఏమైనా కమెంట్ యూజ్ చేయాలి అంటే వీ యూస్ కమెంట్ లైన్, నాట్ ఇంటర్ఫేస్. ఇప్పుడు చూడండి, సి ఎంటర్ సర్కిల్ కమెంట్ స్టార్ట్ చేయడం ఈజీగా ఉందా, ప్రతిసారి క్లిక్ చేయడం ఈజీగా ఉంటుందా, కమెంట్ ఈజీగా ఉంటుంది కదా. బట్ కొన్ని కమెంట్స్ లేవండి, బట్ ఆ కమెంట్ మీరు మళ్ళీ యూజ్ చేస్తున్నారు, అప్పుడు ఆ కమెంట్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. లైక్ మన వర్క్ స్పేస్ సెట్టింగ్స్ లాగా, ఇది మన వర్క్ స్పేస్ చేంజ్ చేయాలంటే ఇది కావాలి, ప్రతిసారి దీనికోసం సెర్చ్ చేసుకోవాలి ఆ కమెంట్ లొకేషన్ కోసం. అలా సెర్చ్ చేయకుండా క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేసుకోండి. రైట్ క్లిక్ రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్, రైట్ క్లిక్ రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. యూ కెన్ యాడ్ ఆర్ రిమూవ్. ఇప్పుడు చూడండి, నాకు ఈ సర్కిల్ కమెంట్ ఇక్కడ యాడ్ చేయాలి. ఏం చేయాలి, సర్కిల్ కమెంట్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ చేస్తాను. అదే ఇప్పుడు నాకు ఒక కమెంట్ యాడ్ చేయాలి, అప్డేట్ అనే కమెంట్ యాడ్ చేయాలి. అప్డేట్ కమెంట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ వేర్ ఈజ్ అప్డేట్ కమెంట్. లొకేషన్ తెలియకపోతే ఎలా యాడ్ చేస్తారు, ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఇవన్నీ ప్రీ డిఫైన్ కమెంట్స్ అనమాట. ఇవి కాకుండా ఇంకో ఆప్షన్ ఉంటుంది, మోర్ కమెంట్స్ అని. ఈ మోర్ కమెంట్ ఆప్షన్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు కమెంట్ హిస్టరీ వస్తుంది. సో మీరు ఏదైతే కమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కమెంట్ నేమ్ తెలిసి ఉంటుంది కదా, అప్డేట్ అని టైప్ చేయండి. కమెంట్ వచ్చింది ఇక్కడ మీకు అప్డేట్ అని, ఈ కమెంట్ ఇలా డ్రాగ్ చేసి రిలీజ్ చేయండి, యాడ్ అయిపోద్ది. దెర్ ఆర్ 2 ways. కమెంట్ మీద తెలిస్తే కమెంట్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేయండి, కమెంట్ తెలియకపోతే దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ గో టు మోర్ కమెంట్ ఆప్షన్. ఓకేనా, ఇవి ప్రీ డిఫైన్ టూల్స్, ఇది మోర్ కమెంట్స్. ఇఫ్ యూ నో దట్ నేమ్, ఏ నేమ్ తెలుసు, లైన్ కమెంట్ తెలుసు, LINE అని టైప్ చేయండి, లైన్ కమెంట్ వస్తుంది. ఆ కమెంట్ పట్టుకుని డ్రాగ్ చేయండి, డ్రాగ్ అయిందా, ఇలా సెకండ్ వే టు యాడ్ ఏ కమెంట్ అనమాట. ఇంకా కిందకి వెళ్తే మనకి 2010, 2011లో మనకి మెనూ బార్ ఉంటుంది. ఈ మెనూ బార్ యాక్టివేట్ చేస్తే ఇక్కడ మనకి మెనూ బార్ వస్తుంది, ఓల్డ్ వెర్షన్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం కమెంట్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఓల్డర్ పీపుల్ ఉంటారు, దే హ్యావ్ మోర్ దెన్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆటోక్యాడ్లో, బట్ కొత్త వెర్షన్కి వాళ్ళు అడాప్ట్ అవ్వలేరు. అప్పుడు ఏంటంటే దే యూజ్ ద మెనూ బార్ యూజ్ చేసుకుని కమెంట్స్ని డ్రా చేసుకుంటారనమాట. ఓకేనా. మోడలింగ్లోకి వెళ్తే మీకు ఏ మోడలింగ్ కావాలంటే టూల్స్లోకి వెళ్దాం, టూల్ బార్స్, ఆటోక్యాడ్. సో ఇక్కడ మనం డ్రా కమెంట్, డ్రా మీద క్లిక్ చేయగానే ఇలా డ్రా టూల్ బార్ ఇలా వస్తుంది.
జస్ట్ లైక్ స్కెచ్అప్ లాగా లేదనుకుంటే మనకి ఫోటోషాప్ లాగా టూల్ బార్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఓల్డ్ వెర్షన్ ఆఫ్ ఆటోకాడ్ మోడ్. ఇది వద్దనుకుంటే మెనూ బార్ ఆఫ్ చేయండి. మెనూ బార్ అలా ఆఫ్ చేస్తారండి. గో టు ఎక్స్పాండ్, హైడ్ మెనూ బార్, రిబ్బన్ అలా ఆన్ చేయాలి, Ctrl+0 ఇలా. అర్థమైందా? దీన్ని ఏమన్నాం? క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. వాట్ ఈస్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే టు క్విక్లీ యాక్సెస్ కమాండ్, టు యాడ్ ఎనీ కమాండ్ ఫ్రమ్ ribbon to quick access toolbar. Right click on it, click on add to quick access toolbar. రైట్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది. ఏంటో ఆప్షన్ పేరు? క్లిక్ ఆన్ యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఓకేనా? ఆర్ go to more comments, search, drag and release to quick access toolbar. మోర్ కమాండ్లోకి వెళ్ళి ఆ కమాండ్ సెర్చ్ చేసి డ్రాగ్ అండ్ రిలీజ్ చేయండి, పట్టుకుని రిలీజ్ చేయండి. ఓకేనా? That is our quick access toolbar to quickly access tools. Next వచ్చేసరికి title bar. It will show titles of a drawing. ఇక్కడ ఏం చూపిస్తున్నాను టైటిల్ బార్లో? ఇట్ విల్ షో లైక్ ఆటోకాడ్ వెర్షన్ నేమ్, ఆటోడెస్క్ డెవలపర్ నేమ్, ఆటోకాడ్ 2024. మన ఫైల్ నేమ్ ఏంటి? Ctrl+S. ఫైల్ నేమ్ ఏముంది? డ్రాయింగ్ నెంబర్ 5. నేను డెస్క్టాప్లో సేవ్ చేసి అనుకోండి, ఇట్ విల్ షో ద డ్రాయింగ్ లొకేషన్ ఆల్సో, టైటిల్స్ ఆఫ్ ద డ్రాయింగ్. ఇందాక చెప్పాను, ఇప్పుడు మనం వ్యూలో ఫైల్ ట్యాబ్ ఆఫ్ చేసాం. ఇదే డ్రాయింగ్ ఎలా తెలుస్తుంది మీకు? ఏ ప్రాజెక్ట్ ఎలా తెలుస్తుంది? ఇక్కడ నుంచి తెలుసుకోవాలి. అదే డ్రాయింగ్ తెలుస్తుంది మనకి. ఫైల్ ట్యాబ్ ఉంటే ఇక్కడ తెలుస్తుంది. ఫైల్ ట్యాబ్ లేకపోతే వీ హ్యావ్ టు నో బై టైటిల్ బార్ ఓన్లీ. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, దీన్ని కమ్యూనికేషన్ సెంటర్ అంటామండి. కమ్యూనికేషన్ సెంటర్, ఇన్ఫర్మేషన్ సెంటర్, ఇన్ఫో సెంటర్. ఇక్కడ మనకి టోటల్గా 4 పర్పస్లు ఉంటాయండి. ఒకటి హెల్ప్, ఏదైనా కమాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే ఆటోకాడ్ నేర్చుకుంటున్నారు, వాట్ ఈజ్ వాట్ మీకు తెలియదు. ఇక్కడ కమాండ్ గురించి టైప్ చేయండి, LIN అని. ఎంటర్ కొట్టగానే ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి. వన్ వీ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇట్ విల్ గివ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ఏ కమాండ్ అండి. ఇంటర్నెట్ ఆగిపోయింది. ఓకే, అలా. హెల్ప్కి షార్ట్ కట్ వచ్చేసరికి F1, ఇంటర్నెట్ హెల్ప్. ఫర్ ఇంటర్నెట్ హెల్ప్ షార్ట్ కట్ ఏంటండి? F1. F1 ఎలా యూజ్ చేస్తామండి? లైక్ ప్రతిసారి ఇక్కడ కమెంట్ టైప్ చేయకుండా ఇఫ్ విచ్ కమెంట్ యూ వాంట్ టు నో, కర్సర్ ఆ కమెంట్ మీద పెట్టండి, F1 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా కమెంట్ కోసం బ్రీఫ్ డిస్క్రిప్షన్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళి టైప్ చేయకుండా టైం సేవ్ అవుతుంది అనమాట. ఐ వాంట్ టు నో అబౌట్ ఆర్క్ కమెంట్, కర్సర్ ఇక్కడ పెట్టండి, F1 క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆర్క్ కమెంట్ కోసం బ్రీఫ్ డిస్క్రిప్షన్ వచ్చిందా, ఇంటర్నెట్ కనెక్ట్ చేశాను వచ్చేసింది. సో లైన్ కమెంట్ పెట్టి లైన్ కమెంట్ మీద ప్లేస్ చేసి జస్ట్ F1 క్లిక్ చేయండి. ఇట్ విల్ గివ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద లైన్ కమెంట్. ఇలా షార్ట్ కట్. ఓకేనా? తర్వాత సైన్ ఇన్. మనం వన్స్ ఆటోకాడ్ పర్చేస్ చేసిన తర్వాత మన కంపల్సరీ మన అకౌంట్ని లాగిన్ చేస్తేనే ఆటోకాడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ సైన్ ఇన్ అనేది ఇక్కడ చేస్తాం.
కంపెనీస్ కంపల్సరీ బై చేయాలి. ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇట్ ఈస్ ట్రయల్ వెర్షన్స్ ఉంటాయి, ఫ్రీ వెర్షన్స్ ఉంటాయి, బట్ రియల్ టైమ్ వి మస్ట్ బై. సో దట్ ఈస్ యువర్ సైన్ ఇన్. అండ్ మనకి మొబైల్లో ప్లే స్టోర్ అలాగో ఆటోడెస్క్కి యాప్ స్టోర్ అలాగండి. ఏమైనా స్పెషల్ ప్లగ్గిన్స్ ఇస్తే ఆ ప్లగ్గిన్స్ అయినా మనం ఇక్కడ నుంచి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన ప్లగ్గిన్స్ మనకి యాడ్ ఇన్స్లోకి ఇక్కడ యాడ్ అవుతాయి. సార్ నా దగ్గర ఇంటర్నెట్ లేదు, హెల్ప్ యూజ్ చేయగలమా అంటే యూజ్ చేయొచ్చండి. ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆఫ్లైన్ హెల్ప్ ఉంటుందండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని రన్ చేయండి. రన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైము ఇంటర్నెట్తో పని లేదు, ఆటోమేటిక్గా మీకు హెల్ప్ అనేది వస్తుంది. అలా మనం సెండ్ ఫీడ్బ్యాక్ ఇలా ఏమైనా చేయాలి అంటే కంపల్సరీ ఇంటర్నెట్ అనేది ఉండాలండి ఇన్ఫర్మేషన్ సెంటర్కి ఫర్ ఇంటర్నెట్ హెల్ప్. తర్వాత ఏంటి, వీ కెన్ సైన్ ఇన్ ఆటోడెస్క్ అకౌంట్, యాప్ మేనేజర్ ఎక్సెట్రా. దీన్ని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఇంటర్నెట్ హెల్ప్ అంటామండి. నెక్స్ట్ వచ్చేసరికి ద మెయిన్ టూల్ బార్ ఇన్ ఆటోకాడ్ రిబ్బన్ అండి. రిబ్బన్కి షార్ట్ కట్ ప్రస్తుతానికి Ctrl+0 అని గుర్తుంచుకోండి. అది రియల్ కమాండ్ వచ్చేసరికి క్లీన్ స్క్రీన్ అంటాం, బట్ Ctrl+0 టు టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ రిబ్బన్. చూడండి రిబ్బన్ ఉందా, Ctrl+0 ఆన్ ఆఫ్ అలా. సో రిబ్బన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ట్యాబ్స్ అండ్ ప్యానల్స్ అంటామండి. ఈ టాప్ కనిపించే హోమ్, ఇన్సర్ట్, అడ్మినిస్ట్రేషన్ ఈ టూల్ బార్స్ని ఏమంటామంటే ట్యాబ్స్ అంటాం. ఈచ్ ట్యాబ్ కంటైన్ డిఫరెంట్ ప్యానల్స్ అండి. హోమ్ ట్యాబ్లో ఏ ప్యానల్స్ ఉన్నాయి, డ్రా ప్యానల్, మోడిఫై ప్యానల్, అనోటేషన్ ప్యానల్, లేయర్ ప్యానల్ ఇలా. అనోటేషన్ ట్యాబ్లో ఏమున్నాయి, టెక్స్ట్ ప్యానల్, డైమెన్షన్ ప్యానల్. సో ఇప్పుడు అప్డేట్ కమాండ్ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు యాడ్ లీడర్ కమాండ్ ఎక్కడ ఉందండి, అనోటేషన్ ట్యాబ్లో లీడర్ ప్యానల్లో యాడ్ లీడర్ ఉంది. మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ అడిగారు నాకు ఈ కమాండ్ కనిపించట్లేదు ఎక్కడుంది అని, మీకు కాల్ చేశాడు. కాల్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హోమ్ ట్యాబ్లోకి వెళ్తే అనోటేషన్ ట్యాబ్లో నీకు టెక్స్ట్ కమాండ్ ఉంది అని చెప్తాం. ఇలా ప్రాపర్ కమ్యూనికేషన్ చేయాలి. హోమ్ ట్యాబ్లో ఉందంటే ఎక్కడ ఎత్తుకుంటారండి, సో మెనీ కమాండ్స్ ఉన్నాయి కదా. సో అలా మొత్తం ఎత్తుకోకుండా ఒక పర్టికులర్ లొకేషన్ తెలిస్తే ఈజీగా మనం కమ్యూనికేట్ చేయడానికి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థమవుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్ కదండి ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. సో వర్క్ చేస్తున్నప్పుడు మీకు తెలియట్లేదు, మీ మేనేజర్ చెప్పాడు, లైక్ మీ టీమ్ లీడర్ చెప్పాడు అక్కడ ఉంటే చూడమ్మా అని. సో మీకు తెలియదు, ట్యాబ్ అంటే తెలియదు, ప్యానల్ అంటే తెలియదు. వాళ్ళ ముందు అలా మీకు రెస్పాన్స్ ఇస్తారు, నాకేం తెలియదు అంటారా, వాళ్ళు ఒప్పుకుంటారు నాకు తెలియదు అంటే. అర్థమైందండి. సో అలా ప్రాపర్ కమ్యూనికేషన్ అవ్వాలి అన్నప్పుడు మనకి ఏంటంటే వాట్ ఈజ్ వాట్ మనకి తెలిసి ఉండాలి. ఓకే అండి. సో దిస్ ఈజ్ అవర్ ribbon. Ribbon is a combination of ribbon contain tabs, tab contain panels, panels contains tools. ఓకేనండి. ఈ ప్యానల్స్ మనకి ప్యానల్స్ ఆల్సో కాల్డ్ స్టిక్కీ ప్యానల్స్. స్టిక్కీ ప్యానల్స్ అండి, స్టిక్కీ ప్యానల్ అంటాం. సో ఈ డ్రా ప్యానల్, మోడిఫై ప్యానల్, అనోటేషన్ ప్యానల్ వీటిని స్టిక్కీ ప్యానల్ అంటాం. వీ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎనీ ప్యానల్ ఇన్ టు డ్రాయింగ్ ఏరియా. వెన్ వీ రిలీజ్ ద మౌస్ దట్ ప్యానల్ స్టిక్స్ వేర్ వి రిలీజ్. స్టిక్కర్ లాగా అతుక్కుపోతాయి అక్కడ. చూడండి ఇలా రిలీజ్ చేసి వదిలేసాను, మీరు ఎంత జూమ్ చేసినా అవి మూవ్ అవ్వవు, స్టిక్కర్ లాగా అతుక్కుపోతాయి. వాటిని స్టిక్కీ ప్యానల్స్ అంటాం. సో వాటిని మనం ఇలా ఒకదాని మీద ఒకటి మెర్జ్ చేయొచ్చు. మేనేజ్ ట్యాబ్లో కస్టమైజేషన్, వ్యూ ట్యాబ్లో నేమ్డ్ వ్యూస్, అనోటేషన్ ట్యాబ్లో డైమెన్షన్స్, లీడర్స్, ఇలా మల్టిపుల్ ప్యానల్స్ని మనం వీ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో వీటిని మూవ్ చేయాలంటే ఇలా మూవ్ చేయకూడదండి. ఈ డాట్స్ ఉన్నాయి కదండి, ఎప్పుడైనా డాట్స్ కనిపిస్తుంది ఎందుకు అంటే కంట్రోల్ చేయడం కోసం. అది ఇప్పుడు ఇక్కడ నేను కింద నుంచి డ్రాగ్ చేస్తాను, ఏమైంది అన్మర్జ్ అయిపోయిందా. మూడు ఒకేసారి మూవ్ చేయాలంటే ఈ డాట్స్ యూజ్ చేయండి. ఓకేనా. మళ్ళీ ప్యానెల్స్ ప్రీవియస్ లొకేషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయగానే ఈ ప్యానెల్ మీద లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న డాట్స్ అనేవి కంట్రోల్ పర్పస్ కండి. రైట్ సైడ్ కనిపిస్తున్న చిన్న ఐకాన్ ఉంది చూసారా, రిటర్న్ ప్యానెల్ టు రిబ్బన్, ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాటి లొకేషన్స్కి వెళ్ళిపోతాయి. లేదంటే మనకు తెలియదు కదా ఇక్కడ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా లొకేషన్ మనకు తెలియదు ఎక్కడ యాడ్ చేయాలో. బట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ లిటిల్ ఐకాన్ ఇట్ విల్ గో టు ప్రీవియస్ లొకేషన్ అన్నమాట. ఓకేనా, ఆటోమేటికల్లీ. దాన్ని ఏమంటాం, స్టిక్కీ ప్యానల్ అంటాం. వీ క్యాన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎనీ ప్యానల్ ఇన్ టు డ్రాయింగ్ ఏరియా, ఇట్ విల్ స్టిక్ లైక్ ఏ స్టిక్కర్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న ఐకాన్ కంట్రోల్ చేయడం కోసం, రైట్ సైడ్ ఉన్న ఐకాన్ టు రిటర్న్ ప్యానల్ టు రిబ్బన్. అన్ని సాఫ్ట్వేర్స్లో ఉంటుందండి, ఓన్లీ ఆటోకాడ్లోనే కాదు. దాన్ని స్టిక్కీ ప్యానల్స్ అంటాం. దీస్ ప్యానల్స్ ఆర్ టూ టైప్స్ అండి.
One is dialog launcher, another one is expandable panels. Expandable panels. Sorry, Andy, my typing little bit bad, but we have auto dictionary. మాలాంటి వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుందండి. And it is dialog launchers. Dialog launchers అండి. సో వాట్ ఈజ్ ఎక్స్పాండబుల్ ప్యానల్, వాట్ ఈజ్ డైలాగ్ లాంచర్ అంటే, సో సమ్ ప్యానెల్స్ ఇక్కడ చూడండి, డ్రా ప్యానల్, మోడిఫై ప్యానల్, లోపల కమెంట్స్ హైడ్ అయి ఉంటాయి. ఆ కమెంట్ యాక్సెస్ చేయాలి అంటే వాటిని మనం ఎక్స్పాండ్ చేయాలన్నమాట, టు యాక్సెస్ ద కమెంట్స్. ఇప్పుడు డ్రా ప్యానల్ లోపల మనకి కన్స్ట్రక్షన్ లైన్ కమెంట్స్, సివిల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫినిటీ లైన్స్ ఈజీగా ప్లాన్ చేయొచ్చు మనం. ఈ కమెంట్ యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇలా ఎక్స్పాండ్ చేయాలి. మళ్ళీ కర్సర్ బయట ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఈ కమెంట్ మీరు మళ్ళీ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ మీరు పిన్ చేయండి. మీరు మళ్ళీ అన్పిన్ చేసినంత వరకు అది మినిమైజ్ అవ్వదు అనమాట. దీన్ని ఏమంటాం, ఎక్స్పాండబుల్ ప్యానెల్స్ అంటాం. ఓకే, సమ్ ప్యానెల్స్ హ్యావ్ లిటిల్ డ్రాప్ డౌన్ విచ్ హైడ్ కమెంట్స్ బినిత్. కమెంట్స్ని లోపల హైడ్ చేస్తాయి. ఆ ప్యానెల్స్ని ఏమంటామంటే ఎక్స్పాండబుల్ ప్యానెల్స్ అంటాం. అదే ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిప్ బోర్డ్కి ఎక్స్పాండ్ అవుతుందా, లేదు కదా. వ్యూలో నేమ్డ్ వ్యూస్కి, మోడల్ వ్యూ పోర్ట్కి ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుందా, మళ్ళీ ప్యానెల్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. అనోటేషన్లో సెంటర్ లైన్ ఎక్స్పాండ్ అవ్వట్లే, లీడర్ ఎక్స్పాండ్ అవ్వట్లే, టేబుల్ ఎక్స్పాండ్ అవ్వట్లే, డైమెన్షన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఇలా సమ్ కమెంట్స్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా డ్రాప్ మెను. ఈ డ్రాప్ డౌన్ ఏమంటామంటే ఎక్స్పాండబుల్ ప్యానెల్స్ అంటాం. డైలాగ్ లాంచర్స్ అంటే సమ్ ప్యానెల్స్ హ్యావ్ స్మాల్ యారోస్. చూడండి, ఇక్కడ లిటిల్ యారో ఉంది. ఈ యారో క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ వస్తుందండి. వీటిని డైలాగ్ లాంచర్స్ అంటాం. విచ్ గివ్స్ సెట్టింగ్స్ ఫర్ ద ప్యానెల్. ఆ ప్యానెల్ ఒక సెట్టింగ్స్ వస్తాయి. ఇప్పుడు అనోటేషన్లోకి వెళ్తే టెక్స్ట్ యారో, టెక్స్ట్ సెట్టింగ్స్ కమాండ్ ST ఎంటర్, టెక్స్ట్ స్టైల్ ST ఎంటర్, ఆర్ ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది. డైమెన్షన్ యారో, డైమెన్షన్ సెట్టింగ్స్. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ఉందండి, ఇక్కడ డైమెన్షన్ చూపించాను. ఆ డైమెన్షన్ కనిపిస్తుందండి జూమ్ చేయకుండా, 2236 జూమ్ చేయకుండా కనిపిస్తుందా, లేదు. ఈ డైమెన్షన్ యారోలోకి వెళ్ళి మోడిఫైలో ఐ హ్యావ్ సమ్ సింపుల్ ఆప్షన్, ఓవరాల్ స్కేల్ ఒక 100 ఇచ్చాను, క్లోజ్ చేశాను. కనిపిస్తుందా ఇప్పుడు? 100 సరిపోలేదు కదా, 200 అలా. సో ఇలా డైమెన్షన్ కంట్రోల్ చేయాలంటే డైమెన్షన్ యారోలోకి వెళ్ళి ఇక్కడ మోడిఫై చేయాలి, డైమెన్షన్ సెట్టింగ్స్. సో దిస్ డైలాగ్ లాంచర్స్ గివ్స్ సెట్టింగ్స్ ఫర్ ద ప్యానల్స్. ఎక్స్పాండబుల్ ప్యానల్ గివ్స్ ఎక్స్ట్రా కమెంట్స్ అనమాట. డైలాగ్ లాంచర్స్ అండ్ ఎక్స్పాండబుల్ ప్యానల్స్ అంటాం. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ రిబ్బన్ టూల్ బార్. ఈ రిబ్బన్ని సమ్టైమ్స్ మనకి చిన్న ల్యాప్టాప్స్ లైక్ 13 ఇంచ్ 14 ఇంచ్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు మన మోడల్ స్పేస్, వర్క్ స్పేస్ ఇంక్రీజ్ చేయడం కోసం రిబ్బన్ మనం మినిమైజ్ కూడా చేయొచ్చండి ఈ ఐకాన్ యూజ్ చేసుకుని. ఈ ఐకాన్లో మీకు 4 స్టేట్స్ ఉంటాయి. ఒకటి మినిమైజ్ టు ట్యాబ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇంకొకటి మినిమైజ్ టు ప్యానల్ టైటిల్స్. ఈచ్ ట్యాబ్లో డ్రా ప్యానల్, మోడిఫై ప్యానల్ ఇలా డ్రాప్ డౌన్స్ అవుతాయి. మళ్ళీ మినిమైజ్ టు ప్యానల్ బటన్స్. ఈచ్ ప్యానల్లో ఫస్ట్ కమాండ్ అనమాట, ఇంకా ఐడెంటిఫికేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది. మళ్ళీ క్లిక్ చేస్తే సైకిల్ త్రూ ఆల్, టోటల్ మ్యాక్సిమైజ్. ఇలా 4 స్టేట్స్లో అది మినిమైజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ అవర్ రిబ్బన్ అండి. యా, నెక్స్ట్ వన్ command line. Command line shortcut Ctrl+9. Command line shortcut Ctrl+9. We use command line to start commands using command alias.
using command alias. We use command line to start comments using command alias అండి. యాక్చువల్గా ఇది కమాండ్ లైన్ అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి కమాండ్ లైక్ వీ కెన్ యూస్ ఇంటర్ఫేస్ టు స్టార్ట్ కమాండ్ ఆర్ వీ కెన్ యూస్ కమాండ్ లైన్ టు స్టార్ట్ కమాండ్ అనమాట. ప్రతి కమాండ్కి ఒక ఏలియస్ ఉంటుందండి. ఆ ఏలియస్ని ఇక్కడ టైప్ చేయాలి. లైక్ ఏలియస్ అంటే మనకి లైన్ అంటే ఎల్, సర్కిల్కి సి, ఆర్కి ఏ, మూవ్కి ఎం, కాపీకి సిఓ, అలా ప్రతి కమాండ్కి ఒక ఏలియస్ ఉంటుంది. మొత్తం కమాండ్ అంతా టైప్ చేయకుండా ఎల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిందా? ఎల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను, స్టార్ట్ అయిందా? ఎస్కేప్. సి అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను, స్టార్ట్ అయిందా? యాక్చువల్గా చూడండి, నీ కమెంట్ స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్గా సి అని టైప్ చేస్తున్నా, ఇక్కడ ఇలా క్లిక్ చేయట్లేదు. వి డోంట్ నీడ్ టు క్లిక్. అంటే ఏంటంటే బై డిఫాల్ట్ కమాండ్ లైన్ ఇన్ యాక్టివ్ స్టేట్, కమాండ్ లైన్ ఈజ్ ఇన్ యాక్టివ్ స్టేట్. బై డిఫాల్ట్ కమాండ్ లైన్ అనేది యాక్టివ్ స్టేట్లో ఉంటుందండి. కమాండ్ మీద క్లిక్ చేసి కమాండ్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీరు ఆటోకేర్ని యాక్టివేట్ క్లిక్ చేయండి, డ్రాయింగ్ ఏరియాలో క్లిక్ చేయండి, ఏం టైప్ చేసినా ఆటోకేర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. కమాండ్ లైన్ ఆటోమేటిక్గా గ్రాప్ చేసుకుంటుంది. ఓకేనా? కమాండ్ టైప్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ద కమాండ్, ప్రెస్ ఎంటర్ టు స్టార్ట్ కమాండ్. ఇట్ విల్ ఆస్క్ యూ వాట్ టు డూ నెక్స్ట్. స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ ఇవ్వండి, స్పెసిఫై ద నెక్స్ట్ పాయింట్ ఇవ్వండి, ఇలా. If you want to cancel the command, press escape. Escape to cancel, enter to start. ఇక్కడ ఎంటర్ అంటే మళ్ళీ ఎంటర్ బటన్ అవసరం లేదండి, స్పేస్ బార్. ఎందుకంటే ఆటోకేర్లో స్పేస్ బార్ అన్న ఎంటర్ అన్న ఒకటే. స్పేస్ బార్ టు స్టార్ట్ కమాండ్, ఎంటర్ ఎస్కేప్ టు క్యాన్సిల్ కమాండ్. ఓకేనా? స్పేస్ బార్ టు స్టార్ట్ కమాండ్, escape to cancel command, space bar or enter key, space bar or enter key to start command, escape to cancel command. ఓకేనండి? ఇలా కమాండ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ కమాండ్ లైన్ ఇచ్చాను. మళ్ళీ లాస్ట్ కమాండ్ కమాండ్ లైన్ షార్ట్ కట్ ఏంటంటే వెన్ కమాండ్ లైన్ ఈజ్ ఇన్ ఎంప్టీ స్టేట్, ఇఫ్ యూ టైప్ ఎంటర్, లాస్ట్ కమాండ్ రిపీట్ అవుతుందండి. చూడండి, లాస్ట్ కమాండ్ ఆటోమేటిక్గా లైన్ వచ్చిందా, ఎస్కేప్ కొట్టా, ఎంటర్ కొట్టగానే లైన్ కమాండ్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్ విల్ రిపీట్ ద లాస్ట్ కమాండ్. అలా ఇంకా ప్రీవియస్ లాస్ట్ కమాండ్స్ అంటే యారో కీస్ ఇచ్చాను, అప్ అండ్ డౌన్ యారో, అప్ యారో ఇలా అప్ యారోస్ కొడుతుంటే కమాండ్ లైన్ చూడండి, అక్కడ కమాండ్స్ ఇలా. ఆ కమాండ్ ఓకే అంటే ఎంటర్ కొట్టండి, అలా. ఎల్ ఎంటర్ లైన్, సి ఎంటర్ సర్కిల్. ఇప్పుడు ఎంటర్ కొడితే సర్కిల్ వస్తుంది, అప్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, లైన్ వచ్చింది చూసారా, అప్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఏమొచ్చింది, సర్కిల్. లైక్ దట్ వీ కెన్ యాక్సెస్ ప్రీవియస్ కమాండ్స్. ఏంటండి, వెన్ కమాండ్ లైన్ ఈజ్ ఎంప్టీ, ప్రెస్ ఎంటర్ కీ టు స్టార్ట్ లాస్ట్ కమాండ్, టు స్టార్ట్ లాస్ట్ గివెన్ కమాండ్. అర్థమైందండి? దిస్ ఈజ్ యువర్ కమాండ్ లైన్. ఇలా కమాండ్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు సీ ద కమాండ్ హిస్టరీ, ప్రెస్ F2 టు సీ కమాండ్ హిస్టరీ అండి. కమాండ్ లైన్ టెక్స్ట్ విండో అంటాం. ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటే మీకు కమాండ్ హిస్టరీ చూడొచ్చు. ఇలా ఎక్స్పాండ్ చేసినంత మన డ్రాయింగ్ ఏరియా తగ్గిపోయింది కదా, మళ్ళీ మినిమైజ్ చేసుకోవాలి. ఇలా మాన్యువల్గా ఎక్స్పాండ్ మినిమైజ్ చేయకుండా షార్ట్ కట్ వచ్చేసరికి F2 టు యాక్సెస్ ద కమాండ్ హిస్టరీ, F2. ఓకే, కమాండ్ లైన్ టెక్స్ట్ విండో, F2 టు ఎక్స్పాండ్ ఆర్ క్లోజ్ కమాండ్. మీ సింపుల్ వర్డ్స్లో రాసుకోండి హిస్టరీ. దీన్ని కమాండ్ బార్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి స్టేటస్ బార్ అండి. స్టేటస్ బార్ ఆల్సో కాల్డ్ ఇండికేషన్ బార్ అండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇండికేషన్ బార్. ఇక్కడ మీకు
ప్రతి కమాండ్ ఒక ఇండికేషన్స్ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ బ్లూ ఇండికేషన్ ఉంటే ఆన్లో ఉన్నట్టు, గ్రే ఇండికేషన్ ఉంటే ఆఫ్లో ఉన్నట్టు. ఇప్పుడు మీకు గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది బ్లూలో ఉంది, క్లిక్ చేస్తే ఆఫ్ అయింది, క్లిక్ చేస్తే ఆన్ అయింది. దీన్ని మనం ఇండికేషన్ బార్ అంటాం. చాలా ఐకాన్స్ ఉంటాయి ఇక్కడ, బ్లూ ఫర్ ఆన్, గ్రే ఫర్ ఆఫ్. మనకి 2015 నుంచే ఈ స్టేటస్ బార్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మీకు లాస్ట్లోకి వెళ్తే కస్టమైజేషన్ నుంచి చూసారా, ఇక్కడ ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇది ఇక్కడ మీకు కమాండ్ ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఫంక్షన్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆర్దో, డైనమిక్ ఇన్పుట్ అవి మాత్రమే వస్తాయి, గ్రిడ్ ఇలా. బికాజ్ ఏంటంటే మనకి చాలా ఫంక్షన్స్, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, చాలా ఫంక్షన్స్ ఉండడం వల్ల వాటిని యూజ్ చేయం మనం రెగ్యులర్గా. సో మీకు ఏదైతే ఫంక్షన్స్ కావాలో వాటిని యాడ్ చేసుకోండి టు క్విక్లీ యాక్సెస్ అనమాట. దీన్ని ఏమంటాం, స్టేటస్ బార్ అంటాం. ఇండికేషన్ బార్, ఇట్ విల్ షో ఫంక్షన్స్, ఇట్ విల్ షో స్టేటస్ ఫర్ ఫంక్షన్స్, it will show status for functions. ఏంటంటే స్టేటస్ బ్లూ ఆన్ స్టేట్, గ్రే ఆఫ్ స్టేట్. బ్లూలో ఉంటే ఆన్ కలర్ అని ఆన్లో ఉన్నట్టు, గ్రేలో ఉంటే ఆఫ్లో ఉన్నట్టు. ఇన్ కేస్ మీకు స్టేటస్ బార్ కనిపించట్లేదు అంటే STATUS B, స్టేటస్ B కనిపిస్తున్న స్టేటస్ బార్ ఎంటర్. స్టేటస్ B 1లో ఉంటే ఆన్, 0 ఎంటర్ కొట్టండి, అది కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. ఎంటర్ కొట్టి మళ్ళీ 1 ఎంటర్ కొట్టండి. ఎంటర్ అంటే లాస్ట్ కమాండ్ రిపీట్ చేస్తున్నాం చూడండి, డైరెక్ట్గా ఎంటర్ కొడితే స్టేటస్ బార్ కమాండ్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ 1 ఫర్ ఆన్, 0 ఫర్ ఆఫ్ అనమాట. ఓకేనా. స్టేటస్ బార్ టు టర్న్ ఆన్, టర్న్ ఆఫ్ కమాండ్ ఇక్కడ రాసుకోండి. స్టేటస్ STATUSB, B 1 అంటే ఆన్, 0 మీన్స్ ఆఫ్. వన్ ఫర్ ఆన్, 0 ఫర్ ఆఫ్. ఇది స్టేటస్ బార్ అంటాం. లాస్ట్ వన్ అండి, డ్రాయింగ్ ఏరియా. డ్రాయింగ్ ఏరియా, వర్క్ స్పేస్. డ్రాయింగ్ ఏరియా, వర్క్ స్పేస్ అండి. ఈ వర్క్ స్పేస్ ఉందిగా, ఈ వర్క్ స్పేస్ని మనం డ్రాయింగ్ ఏరియా అంటాం. ద వర్క్ స్పేస్ వీ హ్యావ్ ఫర్ డ్రాఫ్టింగ్. ఈ డ్రాయింగ్ ఏరియాలో మీకు ఏమేమి ఉన్నాయంటే గ్రిడ్ ఐకాన్, UCS ఐకాన్, V క్యూబ్, నావిగేషన్ బార్, వ్యూపోర్ట్ కంట్రోల్స్, కర్సర్, పిక్ బాక్స్, లేఅవుట్ ట్యాబ్స్, ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎలా కంట్రోల్ చేయాలి చూద్దాం. ఫస్ట్ వన్ గ్రిడ్. గ్రిడ్ షార్ట్ కట్ F7 అండి, ఫంక్షన్కి 7, ఆన్ అండ్ ఆఫ్. చూడండి మీ గ్రిడ్ ఆన్ చేయాలంటే ఇక్కడ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. షార్ట్ కట్ ఏంటంటే F7, ఫంక్షన్కి 7. కొన్ని సిస్టమ్స్కి డైరెక్ట్గా ఫంక్షన్ కీస్ పనిచేయవండి ఆటోక్యాడ్లో. మీరు మీ కీబోర్డ్లో ఫంక్షన్ బటన్ ఉంటుంది చూడండి, ఫంక్షన్ బటన్ యూజ్ చేసుకుని ఫంక్షన్ కీని ఆపరేట్ చేయాలి కొన్ని సిస్టమ్స్, కొన్ని ల్యాప్టాప్స్ అనమాట. ఓకేనా, డైరెక్ట్గా పనిచేస్తాయి. లేదంటే మనకి ఇప్పుడు నా దగ్గర F5 అంటే మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ F5 కొడితే ఐసోమెట్రిక్ అనమాట. బట్ కొన్ని సిస్టంలో ఐసోమెట్రిక్ అవ్వకుండా మ్యూట్ ఆప్షన్ యాక్టివేట్లో ఉంటుంది, బ్రైట్నెస్ ఆప్షన్ యాక్టివేట్ ఉంటుంది. అలాగా యూస్ ఫంక్షన్ కీస్, ఫంక్షన్ బటన్ టు యూజ్ ద ఫంక్షన్ కీస్. సో గ్రిడ్ F7. తర్వాత UCS ఐకాన్. UCS ఐకాన్ కమాండ్ UCSI. ఇందులో మీకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి కమాండ్ లైన్లో. UCSI ఆన్, ఆఫ్, నో ఆరిజిన్, ఆరిజిన్, సెలెక్టబుల్ ప్రాపర్టీ. 6 ఆప్షన్స్ ఉంటాయి. ఆన్ ఆప్షన్, ఆఫ్ ఆప్షన్, నో ఆరిజిన్, ఆరిజిన్, సెలెక్టబుల్ ప్రాపర్టీస్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్. నో ఆరిజిన్ అంటే
అది ఒక లోవర్ లెఫ్ట్ కార్నర్కి వెళ్ళిపోతుంది 0,0 ఇది ఆరిజిన్ పొజిషన్. మళ్ళీ 0,0కి రావాలి అంటే ఆ ఆరిజిన్ క్లిక్ చేయండి. ఎంటర్ కొడితే లాస్ట్ కమాండ్ UCSI. సెలెక్టబుల్లోకి వెళ్తే యాక్చువల్గా యూసీఎస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఇలా ఆరిజిన్ మూవ్ చేయొచ్చు. ఇలా సెలెక్ట్ చేసి మూవ్ చేయకుండా ఉండాలి అంటే సెలెక్టబుల్లో అలౌ సెలెక్షన్ నో కొట్టండి. ఇప్పుడు చూడండి సెలెక్ట్ చేయగలుగుతున్నానా లేదన్నమాట. అలౌ సెలెక్షన్ ఎస్ కొట్టండి. సెలెక్ట్ చేయగలుగుతున్నానా ఎస్. దీన్ని సెలెక్టబుల్ అంటాం. ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు ఐకాన్ స్టైలు, ఐకాన్ సైజు, ఐకాన్ కలర్ ఉంటుంది. ఐకాన్ స్టైల్ ఇక్కడ 2D XY కనిపిస్తుంది. 3Dకి వెళ్తే ఇక్కడ XY, బట్ 3Dలోకి వెళ్ళారనుకోండి ఇక్కడ మీకు కనిపిస్తుందా XYZ. అదే ఇక్కడ మనం 2D స్టైల్ పెట్టామనుకోండి 3Dలో Z యాక్సిస్ కనబడుతుంది అనమాట. టాప్ 3Dలో కూడా Z యాక్సిస్ కనిపించాలి అంటే 3D పెట్టుకోండి, లేదంటే 3Dలో Z యాక్సిస్ కనపడదు. వెన్ వి సెలెక్ట్ 2D. ఐకాన్ సైజ్ వచ్చేసరికి మినిమం 1 ఉంటుందండి, మ్యాక్సిమం 95, 5 to 95 ఉంటుందండి. సారీ, ఇక్కడ నేను సైజ్ 5 ఇచ్చాను. చూడండి ఐకాన్ మీకు కనిపిస్తుందా? నో. సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంక్రీజ్ అవుతుందండి. ఇలా ఇక్కడ ఐకాన్లో మనకి 2 ఉంటాయండి. మోడల్ స్పేస్లో రెడ్ కలర్, లేఅవుట్ స్పేస్లో బ్లూ కలర్. సో ఇక్కడ ఆటోక్యాడ్లో ఏంటంటే ఇది మోడల్ స్పేస్, మనం డ్రాయింగ్ చేసే ఏరియాని మోడల్ స్పేస్ అంటాం. ఈ కింద లేఅవుట్లో చూడండి లేఅవుట్ 1, లేఅవుట్ 2 ఉన్నాయి కదా, ఇది లేఅవుట్ స్పేస్ అంటాం. మోడల్ స్పేస్లో మోడల్ చేస్తాం, ఇది ఇన్ఫినిటీ ఏరియా. లేఅవుట్ స్పేస్లో లేఅవుట్స్ ప్రిపేర్ చేసుకుంటాం, ఇది కూడా ఇన్ఫినిటీయే, బట్ ఇక్కడ ఒక పేజ్ సెటప్ చేసుకుంటాం. ఈ వైట్ కలర్ స్క్రీన్ పేజ్ సెటప్ అంటాం. A4 షీట్, A3 షీట్, A2 షీట్, క్లాస్ 1లో చెప్పాను షీట్ టైప్స్. అలా ఒక షీట్ ప్రాపర్గా ఇక్కడ సెట్ చేసుకోవాలి మనం. ఓకేనా, ప్రాపర్గా సెట్ చేసుకుని ప్రింట్అవుట్. అలా మనం ఒక బ్యాచ్ ప్రింట్అవుట్, మనకి ఒక ప్రాజెక్ట్లో 40 డ్రాయింగ్స్ వచ్చాయి. 40 డ్రాయింగ్స్ని సింగిల్ ప్రింట్తో మనం ప్లాట్ చేసుకోవచ్చు. సింగిల్ ప్రింట్ కమాండ్ బ్యాచ్ ప్లాట్ అంటాం, పబ్లిష్ అంటాం. అలా చేయాలి అంటే మనకి ఈ లేఅవుట్స్ కాన్సెప్ట్ బాగా రావాలి. అండ్ ఇక్కడ మనం స్కేల్ మెయింటైన్ చేసుకుంటాం 1:50, 1:20. అంటే ఒక A4 షీట్లో మల్టిపుల్ ప్రాజెక్ట్ వ్యూస్ పెట్టాలి అంటే ప్రాపర్ స్కేల్తో మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలనేది లేఅవుట్ కాన్సెప్ట్ అనమాట. ఇక లేఅవుట్లో ఐకాన్ కలర్ ఎలా ఉందండి? బ్లూ కలర్లో ఉందా? ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, లేఅవుట్లో ఇక్కడ బ్లూ కలర్లో ఉంది. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ కావాలంటే స్టాండర్డ్ కలర్ వస్తుంది. సింగిల్ కలర్ వద్దు అనుకుంటే ఇండివిజువల్ కలర్స్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఇది యూసేజ్ ఐకాన్. తర్వాత VCube అండి. VCube కమాండ్ NAVVC, నావిగేషన్ VCube. ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్. చూసారా ఆఫ్ అయిపోయింది, ఆన్ అంటే ఆన్. ఇది నావిగేషన్ బార్, NAVB, నావిగేషన్ బార్. ఆన్ ఫర్ ఆన్, ఆఫ్ ఫర్ ఆఫ్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ అయిపోయింది చూసారా, ఆన్ అని క్లిక్ చేయగానే ఆన్ అవుతుంది. నెక్స్ట్ వన్ నావిగేషన్ వ్యూ క్యూబ్. కమాండ్ ఏంటి? NAVVC, ఆన్ ఆఫ్. తర్వాత నావిగేషన్ బార్, NAVB, ఆన్ ఆఫ్. నావి కొంచెం వీడియో లెంతీగా ఉంటుందండి, బట్ ఇంటర్ఫేస్ మొత్తం మీకు 2 సెషన్స్ కావాలంటే 2 సెషన్స్లో ఇస్తాను, ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్గా తీసుకోండి. ఆన్ ఆఫ్. సో మీరు 2 days నీట్గా స్టడీ చేయొచ్చు. ఇది 2 days సెషన్ నార్మల్గా ఆఫ్లైన్ క్లాస్ అయితే. నావిగేషన్ బార్. సో ఈ 3 మీకు ఎక్కడ ఉంటాయంటే వ్యూ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ యూసేజ్ ఐకాన్ ఆన్ ఆఫ్, VCube ఆన్ ఆఫ్, నావిగేషన్ బార్ ఆన్ ఆఫ్. ఓకేనా. ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఫైల్ ట్యాబ్స్ ఆన్ ఆఫ్, లేఅవుట్ ట్యాబ్స్ ఆన్ ఆఫ్. ఫైల్ ట్యాబ్స్ కమాండ్ FILETABC, ఫైల్ ట్యాబ్ క్లోజ్ అయిపోయిందా. మళ్ళీ కావాలంటే FILETAB, ఫైల్ ట్యాబ్ ఎంటర్, మళ్ళీ వచ్చేస్తుంది. C అని టైప్ చేస్తే క్లోజ్ అవుతుంది, మొత్తం టైప్ చేస్తే ఎంటర్ బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ ఎపీర్ అవుతుంది అనమాట. ఆర్ OP ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆర్ అప్లికేషన్ మెనూలో చెప్పాను కదా ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ ఫైల్ ట్యాబ్స్ ఉంటాయండి, డిస్ప్లే ఫైల్ ట్యాబ్స్. కిందన డిస్ప్లే లేఅవుట్ అండ్ మోడల్ ట్యాబ్స్, ఇక్కడ లేఅవుట్ ట్యాబ్స్ ఉంటాయి. 2 ఆఫ్ చేశాను చూడండి. పైన ఫైల్ ట్యాబ్స్, కింద లేఅవుట్ ట్యాబ్స్ 2 ఆఫ్ అయినాయి, ఇక్కడ 2 ఆఫ్ అయినాయి. ఇక్కడ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా, రాసుకోండి. ఫైల్ ట్యాబ్స్, తర్వాత లేఅవుట్ ట్యాబ్స్. ఓకేనా. ఫైల్ ట్యాబ్స్ అండ్ లేఅవుట్ ట్యాబ్స్ మనకి ఎక్కడ ఉన్నాయండి? ఆప్షన్లో OP ఆప్షన్స్లోకి వెళ్తే డిస్ప్లే
display. So we have file tab, display lo file tab. Layout tabs kuda ante, options lo display lo layout tabs, option display layout tabs. సో మీకు ఈ మొత్తం సెట్టింగ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయండి? రిబ్బన్, వ్యూ ట్యాబ్, రిబ్బన్లో వ్యూ ట్యాబ్లో ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి కర్సర్. కర్సర్ కావాలంటే ఆప్షన్స్లోకి వెళ్ళండి, డిస్ప్లేలో కర్సర్ వాల్యూ వచ్చేసరికి 1 to 100 అండి. చూడండి, ఓపీ ఆప్షన్స్లోకి వెళ్తే డిస్ప్లేలో ఇక్కడ కర్సర్ సైజ్ ఉంది చూసారా, మినిమం వాల్యూ 1 ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ 100 ఉంటుంది. 0 to కాదు, 1 to 100. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి 0 to 100, 1 to 100, 0 to 99, 1 to 99 అలాగా 1 to 100 ఉంటుందన్నమాట. కర్సర్ మధ్యలో చిన్న స్క్వేర్ ఉంది కదా, దాన్ని పిక్ బాక్స్ అంటాం. పిక్ బాక్స్ కమాండ్ PICKB, దీని వాల్యూ మీకు 0 to 50 ఉంటుంది. 0 to 50 పిక్ బాక్స్. ఇది మీకు ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్స్లో సెలక్షన్ ట్యాబ్లో ఉంటుందండి. సెలక్షన్ ట్యాబ్లో పిక్ బాక్స్ చూడండి, కావాలంటే ఒకసారి ఇక్కడ మీరు చూస్తే సెలక్షన్ ట్యాబ్లో పిక్ బాక్స్ వాల్యూ ఇక్కడ మినిమం 0, మ్యాక్సిమం 50 అనమాట. పిక్ బాక్స్ పర్పస్ ఏంటంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాను. సర్కిల్ సెలెక్ట్ చేస్తాను, 50 ఎంటర్ అన్నాను, ఇది పిక్ బాక్స్. ఇప్పుడు సర్కిల్ సెలెక్ట్ చేయాలంటే ఈ స్క్వేర్ని అక్కడ పెట్టాలి. అదే PICKB ఇక పిక్ బాక్స్ వాల్యూ చూడండి, ఇక్కడ నేను 100 ఇచ్చాను అనుకోండి, కమాండ్ లైన్లో వార్నింగ్ వచ్చింది. ఏమొచ్చింది? ఇట్ రిక్వైర్స్ అన్ ఇంటీజర్ బిట్వీన్ 0 to 50. ఇక్కడ 1 and 10 అని ఇచ్చి ఎంటర్ కొట్టాను, సైజ్ తగ్గిందా? 5 అని ఎంటర్ కొట్టా, చూడండి 2 ఎంటర్ కొట్టా, పిక్ బాక్స్ చాలా చిన్నగా ఉంది. 50 ఎంటర్ కొట్టా, చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. అలా మీరు మ్యాక్సిమం 10, 15 అలా పెట్టుకోండి మీ సిస్టంలో, మీ ల్యాప్టాప్లో, మీ కస్టమైజేషన్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డ్రాఫ్ట్ మ్యాన్, మన ల్యాప్టాప్లో మన సిస్టమ్ మనకన్నా అనుకూలంగా ఉండాలి. అప్పుడు మీరు కొంచెం ఫాస్ట్గా డ్రాయింగ్స్ చేయగలరు అనమాట. ఇది పిక్ బాక్స్ అంటాం. ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయగానే చుట్టూ పాయింట్స్ వచ్చాయి కదా, వీటిని గ్రిప్స్ అంటాం. ఓకేనా? హాట్ గ్రిప్స్. బై యూజింగ్ AutoCAD, by using hot grips, we can perform move, stretch, rotate. But ఇంటర్వ్యూ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ అండి, బిఫోర్ 2019 దాకా అనుకుంటా నాకు తెలిసినంత వరకు. డాష్ యాక్షన్ వి కెనాట్ పర్ఫామ్ అంటే కాపీ అనేది మనం పర్ఫామ్ చేయలేము, బట్ కాపీ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కమెంట్లో కాపీ ఆప్షన్ చూసారా, పిక్ బాక్స్ యూజ్ చేసుకుని మనం గ్రిప్స్ యూజ్ చేసుకుని కాపీ, దీన్ని గ్రిప్ అంటాం, బ్లూ కలర్ పాయింట్స్ని. అదే ఓపీ అంటారు ఆప్షన్స్లో, సెలక్షన్లో ఇక్కడ గ్రిప్ సైజ్ చూడండి తక్కువ ఉంది. ఇప్పుడు సర్కిల్ సెలెక్ట్ చేస్తే ఆ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి, సెంటర్ పాయింట్, మిడ్ పాయింట్, క్వాడ్రంట్ పాయింట్స్ ఇవన్నీ కనబడవు. సో ఆప్షన్స్లో సెలక్షన్లో పిక్ బాక్స్ సైజు, ఇక్కడ గ్రిప్ సైజ్ కూడా ఇక్కడ ఉంటుంది, గ్రిప్స్ అంటాం వీటిని. ఆబ్జెక్ట్కి ఉన్న ఆబ్జెక్ట్స్, కర్సర్కి ఉన్నది పిక్ బాక్స్, ఆబ్జెక్ట్స్ ఉన్నవి గ్రిప్స్. గ్రిప్స్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఓపీ అంటర్, సెలక్షన్, గ్రిప్స్లో మీకు ఇక్కడ 4 యాక్షన్స్ ఉంటాయి. గ్రిప్ కలర్ చూడండి, ఇక్కడ మీకు అన్సెలెక్టెడ్ గ్రిప్ కలర్ బ్లూ, రెడ్ చేసా, హోవర్ గ్రిప్ కలర్ ఎల్లో, సెలెక్టెడ్ గ్రిప్ కలర్ గ్రీన్, గ్రిప్ కాంటూర్ రెడ్ చుట్టూ ఎల్లో, హోవర్ మెజెంటా. అంటే గ్రిప్ కలర్, గ్రిప్ సెలెక్ట్ చేయకపోతే రెడ్ కలరు, కర్సర్ దాని మీద ప్లేస్ చేయగానే
పింక్, మెజెంటా కలర్, దాన్ని క్లిక్ చేయగానే గ్రీన్ కలర్. గ్రిప్ కాంటూర్ అంటే రెడ్ కలర్ చుట్టూ ఒక బౌండరీ వస్తుంది, ఆ బౌండరీ కలర్ వచ్చేసరికి ఎల్లో. చూడండి, సెలెక్ట్ చేయండి, దాని చుట్టూ ఎల్లో కలర్. కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయగానే పింక్ అయింది, క్లిక్ చేయగానే గ్రీన్ అయింది. అలా ఇష్టం అండి. ఇప్పుడు మనకి ఓల్డర్ పీపుల్ ఉంటారు, వాళ్ళ మొబైల్లోని టెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటారు, ఎందుకండి? కనబడదు కాబట్టి. అలాగే మనకి చిన్న చిన్న మ్యాక్ బుక్స్ కానీ, లేదంటే మీరు చిన్న ల్యాప్టాప్స్, మినీ ల్యాప్టాప్స్ యూజ్ చేశారనుకోండి, మీకు ఇది ప్రాపర్గా కంట్రోల్ చేయాలంటే ఇవన్నీ కంట్రోల్ చేయాలన్నమాట. ఆప్షన్స్లోకి వెళ్తే ఇవి. ఈ గ్రిప్స్లో ఇంకా మీకు కింద షో గ్రిప్స్ అని ఉంటుంది, షో గ్రిప్స్ ఆన్ ఆఫ్. తర్వాత గ్రిప్స్ విత్ ఇన్ బ్లాక్స్లో ఉన్నప్పుడు కనిపించాలా వద్దా, గ్రిప్ మీద కర్సర్ పెట్టగానే టిప్స్ కనిపిస్తాయి, టిప్ అంటే గైడ్ లైన్ అనమాట, కనిపించాలా వద్దా. ఈ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. వీటిని ఏమంటామంటే గ్రిప్స్ అంటాం. గ్రిప్స్, ఆప్షన్స్, గ్రిప్ సైజ్. గ్రిప్ సైజ్ అండ్ కలర్ రెండు ఇక్కడ మనం కంట్రోల్ చేయొచ్చండి. దీన్ని మనం ఇంటర్ఫేస్ అంటాం. వన్ సెకండ్ డిస్కస్ చేస్తున్నాం చూడండి. అప్లికేషన్ మెను, 2 కామన్ యాక్షన్స్, రీసెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫైల్ మెను, క్విక్ యాక్సెస్ టూల్ బార్, క్విక్లీ యాక్సెస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. కమెంట్ సింపుల్గా రైట్ క్లిక్ చేస్తే యాడ్ అవుతాయి. టైటిల్ బార్, కమ్యూనికేషన్ సెంటర్, రిబ్బన్ షార్ట్ కట్ Ctrl+0. రిబ్బన్లో ట్యాబ్స్ ఉంటాయి, ప్యానెల్స్ ఉంటాయి, ఎక్స్పాండబుల్ ప్యానెల్స్, డైలాగ్ లాంచర్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఐకాన్ కంట్రోల్ చేయడం కోసం, రైట్ సైడ్ ఐకాన్ మళ్ళీ రిబ్బన్ని మూవ్ చేయడం కోసం. ఇది కమాండ్ లైన్. వీ కెన్ స్టార్ట్ లైక్ Ctrl+9. వీ కెన్ స్టార్ట్ కమాండ్ యూజింగ్ ఏలియస్. ఎంటర్ అనేది స్టార్ట్ చేయడం కోసం, ఎస్కేప్ అనేది క్యాన్సిల్ చేయడం కోసం. కమాండ్ లైన్ ఎంటీగా ఉన్నప్పుడు ఎంటర్ కొడితే కమాండ్ హిస్టరీ అనేది వస్తుంది. F2 అంటే కమాండ్ లాస్ట్ హిస్టరీ. ఓకేనా? ఎంటర్ కొడితే లాస్ట్ కమాండ్ రిపీట్ అవుతుందండి. సారీ, when command line is empty, if you press enter, it will repeat the last command అనమాట. ఈ కింద కనిపిస్తున్న టూల్ బార్ని ఇండికేషన్ బార్ అంటాం, స్టేటస్ బార్ అంటాం. బ్లూ కలర్లో ఉంటే ఆన్ స్టేట్, గ్రే కలర్లో ఉంటే ఆఫ్ స్టేట్ అనమాట. రిమైనింగ్ మొత్తం డ్రాయింగ్ ఏరియా యొక్క ఐకాన్స్. ఏమున్నాయి డ్రాయింగ్ ఏరియాలో? గ్రిడ్, యూసేజ్ ఐకాన్, వీ క్యూబ్, నావిగేషన్ బార్, ఫైల్ ట్యాబ్స్, లేఅవుట్ ట్యాబ్స్. వీటిని కమాండ్స్తో ఉంటే రిబ్బన్లో వ్యూ ట్యాబ్లో కూడా ఉంటాయి. ఓకేనండి? అండ్ కర్సరు, పిక్ బాక్స్, గ్రిప్స్ అనేవి ఆబ్జెక్ట్స్కి ఉన్నవి. ఇక్కడ రాసుకునే టిప్ ఇది. బై యూజింగ్ గ్రిప్స్ వీ కెన్ పర్ఫార్మ్ మూవ్, రొటేట్, స్ట్రెచ్, రీసెంట్గా కాపీ యాక్షన్ ఆల్సో. ఓకేనా అండి? వీ కెన్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ అండి. అదే మూవ్ చేయాలంటే ఏం చేయాలంటే సెంటర్ పాయింట్ పట్టుకుంటే మూవ్ చేస్తాం, క్వాడ్రంట్స్ పట్టుకుంటే స్ట్రెచ్ చేస్తాం. ఇప్పుడు ఒక లైన్ ఉందండి, 10 డిస్టెన్స్ ఉంది. డిస్టెన్స్ ఉంది. 100 డిస్టెన్స్ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు పాయింట్ పట్టుకుని ఇలా స్ట్రెచ్ చేసి 20 అని టైప్ చేసా, 120 అయిందా? ఇలా స్ట్రెచ్ చేసి 10 అని టైప్ చేసి ఎంటర్ కొట్టా. అలా వీ కెన్ స్ట్రెచ్ ఇట్. ఈ మిడ్ పాయింట్ పట్టుకుని మూవ్ చేస్తాం, ఎండ్ పాయింట్ పట్టుకుని స్ట్రెచ్ ఆర్ రొటేట్, ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. సి ఎంటర్ కొట్టాను, డిఐవి డివైడ్, 10 పాయింట్స్ కింద డివైడ్ చేసుకుని పాయింట్ స్టైల్లో ఒక పాయింట్స్ యాక్టివేట్ చేసుకుంటా, వస్తాయి. ఇవన్నీ ఫర్దర్గా చెప్తా, నో ప్రాబ్లం. జస్ట్ ఓవర్ వ్యూ. కట్స్ ఇక్కడ పట్టుకుని ఇక్కడ కాపీ క్లిక్ చేసి ఇలా మనం ఒకేసారి కాపీ చేయొచ్చు. చాలా టిప్స్ ఉన్నాయి. నాకున్న ఎక్స్పీరియన్స్కి మీకు చాలా కంటెంట్ అనేది ఇస్తాను. మీరైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టద్దు. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ లెర్నింగ్, స్పెండింగ్ టైం. మీరు ఫస్ట్ 30-40 మినిట్స్ బాగానే విన్నారు, తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టారు, ఏమైంది? ఆ కమెంట్ మిస్ అయిపోతారు, ఆ ఆప్షన్ మిస్ అవుతారు. వెన్ యూ గెట్ టైర్డ్, వీడియో ఆపండి, పాజ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, కంటిన్యూ చేయండి నెక్స్ట్ డే, నో ప్రాబ్లం. ఓకేనా? మీకు లైఫ్ టైం అనేది యూట్యూబ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఐ విల్ నాట్ డూ ఎనీ పేడ్, ఆల్ ఆర్ ఫ్రీ ఓన్లీ. ఐ వాంట్ టు డూ ఐ హ్యావ్ డూయింగ్, సారీ వాట్ ఎవర్.
థ్యాంక్ యూ అండి. సో ఇది మనకి ఏంటంటే మూవ్ యాక్షన్, రొటేట్ యాక్షన్, స్ట్రెచ్ యాక్షన్, రొటేట్ సారీ యా, ఈ 4 యాక్షన్స్ మనం చేయొచ్చు అనమాట. మూవ్ చేయాలంటే సెంటర్ పాయింట్, రొటేటర్ స్ట్రెచ్ ఆర్ కాపీ చేయాలంటే ఎండ్ పాయింట్స్ పెట్టుకోవాలి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. ఇవన్నీ ఒకసారి 2 సెకండ్స్ ఉంచుతున్నాను చూడండి. యూజర్ ఇంటర్ఫేస్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. స్క్రీన్ షాట్ కొట్టండి, సేవ్ చేసుకోండి. We will meet in next session. In next session we will see how to start, how to set up units, how to set up limits, and how to navigation, 2D navigation, 3D navigation మన నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. ఇది 2D, ఇలా షిఫ్ట్ పట్టుకుంటే 3D ఐకాన్ అలా చేయాలి. ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.